హాయ్! నేను కాకినాడ పిల్ల. ఓకే. సో, కాకినాడలో పెరిగిన పిల్లే. ఈరోజు నుంచి నేను మీకు కాకినాడలో ఉన్న చిన్న నుంచి పెద్ద ప్లేసెస్ అన్నీ కవర్ చేసి చూపిస్తాను. సో, ఇది మీకు తెలిసినట్టుగానే ఉంది కదా! దీన్ని ఏమంటారో కూడా కాకినాడ పీపుల్కి ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటా. దీన్నే జగన్నాయక్పూర్ బ్రిడ్జ్ అంటారు. అది చాలా ఫేమస్ బ్రిడ్జ్ అండి. నేనైతే చిన్నప్పటి నుంచి పెద్దదాకా ఇక్కడే పెరిగాను, ఇప్పుడు దాకా. ఓకేనా. సో ఇక్కడ ఎప్పుడు చూసినా కొంచెం లైట్ ట్రాఫిక్ ఉంటుంది. పీపుల్ ఇటు నుంచి అటు వెళ్తారు. సో ఇదొక పునాది అనుకోవచ్చు, లైక్ టైప్ ఆఫ్ ఇది కొత్త కాకినాడ అండ్ పాత కాకినాడని కలిపే బ్రిడ్జ్ అనుకోవచ్చు. ఎందుకంటారా? సో ఎటువైపు వచ్చేసి జగన్నాయక్పూర్ పాత కాకినాడ ఉంటుంది మొత్తం, అవతల వైపుకి వెళ్తే మొత్తం కొత్త కాకినాడ. సో కొత్తవన్నీ మెయిన్ రోడ్ అవన్నీ వస్తాయన్నమాట. సో మీరు చూస్తుంది కదా బ్యూటిఫుల్ సన్సెట్ ఇది. సో నాకేం తోచలేదు, అందుకే పాట్ వెళ్ళిపోయి కవర్ చేశాను. ఆంటీ చాలా సీరియస్గా చూస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కాకినాడ బ్రిడ్జ్లో మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే జగన్నాయక్పూర్ బ్రిడ్జ్లో ఇక్కడ ఉన్న పడవలు అవన్నీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ పడవలు ఒకే చోట పెట్టేసి ఉంటాయండి. సో ఇవి చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా నాస్టాల్జిక్గా అనిపిస్తుంది. నేనైతే చిన్నప్పుడే కిందకి వెళ్ళి పడవల దగ్గర పడవల్ని చూడడం, ఆ వాటర్ని చూడడం, ఆ బ్రిడ్జెస్ ఉంటాయి కదా చిన్న కట్టలేనట్టు, ఆ బ్రిడ్జెస్ని చూడడం అలా చేసేదాన్ని. అండ్ నేను కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పీపుల్తో మాట్లాడదామని చెప్పేసి, అసలు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి ట్రై చేశాను. వీళ్ళతో మాట్లాడాను. ఈ నిమ్మకాయలు అమ్ముతూ ఉంటారు కదా, మీరు కాకినాడ పీపుల్ అయితే డెఫినెట్లీ గుర్తుపడతారు. అక్కడ సైడ్స్న నిమ్మకాయలు అమ్ముతూ ఉంటారు. సో దాని రేట్ ఎంత ఏంటి అని మొత్తం అడిగాను. సో ఈవిడ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాము. చిన్నప్పటి నుంచి ఇక్కడేనా ఫుడ్? మరి ఎలాగా? ఎవరన్నా పెడతారా? ఇల్లు ఎక్కడ? ఇల్లు లేదా? మరి ఇక్కడే పడుకుంటావా? పిల్లలు వెళ్ళిపోయారా? వదిలేసి వెళ్ళిపోయారా? పిల్లలు పట్టించుకోలేదు, వదిలేశారు. అందుకే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను. అండ్ ఎక్కడ నిద్రపోతారంటే ఇక్కడే ఫుట్పాత్ మీద అన్నారు. సో మనం చాలా లక్కీ కదా, మంచిగా ఇంట్లో పడుకొని ఏసీ వేసుకొని చాలా హ్యాపీగా నిద్రపోతాం కదా. సో నాకు చాలా బాధగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకో చిన్న క్లిప్స్ చూద్దాము. ఒక ఫుట్పాత్ మీద ఉన్న బామ్మగారు. డాడీ తగ్గదా? ఇది ఎంతమ్మా? ఇది 50 తగ్గవా? తగ్గింటామమ్మా. ఏ చెప్పు ఒంట్లో వేడిగా మాత్రం ఎప్పటి నుంచి ఉంటున్నాను ఇక్కడ? డైలీ నా పిల్ల 6 నెలల పిల్లగా ఇక్కడ ఉన్నాను. 6 నెలల పిల్ల? పాప ఇద్దరు పిల్లలు వీటిగా ఉంటారు మన వాళ్ళు. ఇక్కడ ఉన్నాం. అంతవరకు ఇక్కడే ఉన్నావా? అయ్యో, పిల్లలు వదిలేసారా? ఈరోజు ఎవరు చూస్తే మా ఆడపిల్ల ఏం చెప్తాం? మా పిల్లలు అయితే కిట్టి కొట్టి అడుగుతాం. ఆడనే మందరే పట్టిపోతాడు. అవును, వాళ్ళకి పెళ్ళి అవ్వలేదా? నాకు పాప ఒకటే, ఆ అమ్మాయికి 2 మగవాళ్ళు ఉన్నారు. పిల్లలు హాస్టల్లో ఉన్నారా? నువ్వు ఇక్కడ కష్టపడుతున్నావా? నా ఒకదాన్ని ఎక్కువ మాకు 2 ఇల్లు అమ్మాం కాకినాడలో. నాకు ఉన్నవాళ్ళుగా రామకృష్ణ మరి ఒకప్పుడు ఉన్నవాళ్ళుగా ఈ రోజు అమ్మితే ₹1 ఆడితే ఈ రోజు అమ్మితే. ఆ రోజుల్లో మా పాప, మా పెద్ద పాప, మా చిన్న పాప, మా తల్లిదండ్రులు మా నాన్న పనిచేసుకున్నారు. పెద్దదానికి ఏమీ లేదు. నీకేమి ఇవ్వలేదా? ఆడపిల్లకి ఇవ్వరమ్మా. ఆడపిల్లలు పెళ్లి చేస్తారని మా మామ పుట్టినోళ్ళు, మా నాన్నమ్మ పుట్టినోళ్ళు నలుగురు పంచుకుంటారు. ఆ డబ్బు మాకే కదా ఖర్చు పెడతారు. మా పెళ్ళిళ్ళు అక్కడ చేశారు కదా. అందుకే ఏమి ఇవ్వలేదా? మరి ఇక్కడే ఉంటున్నావా నువ్వు? ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇంటికాడ ఉంటాను. దారిని వాళ్ళు కొనుక్కుంటాను. మరి ఫుడ్ కూడా చేస్తాను. ఏ వ్యాపారం లేదు. వ్యాపారమేనా? కష్టపడుతున్నావు అలాగా? నా పిల్ల అనేది మంచి వయసులో ఎక్కాను. ఈ ఎండకి బాగా ఉడుకున్నాను. ఎప్పుడు ఎక్కడే వేస్తాను.
అంతా మనకు తెలుసు. సో మీరు చూసారు కదా, బామ్మగారితో చాలా స్వీట్ టాక్ అయింది. సో బామ్మగారు అండం వచ్చేసి ఆమెకి పిల్లలు ఉన్నారు, సో ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. అబ్బాయి అయితే నిలదీసి అడగొచ్చు ఎందుకు వదిలేసావని, ఆడపిల్లల్ని అయితే అడగలేము, అందుకే నేను కష్టపడి రిలేటివ్స్ ఇంట్లో దగ్గరలోనే ఉంటున్నాను మొత్తం నాకు చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి లేదండి, ఆ అబ్బాయిలే కాదు ఆ అమ్మాయిలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోగలరు ఇఫ్ వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ తెలిసి ఉంటే. లేదు అత్తయ్య ఇంటికి వెళ్ళాను ఇంకా నాకే దిక్కు లేదు, అమ్మ నేను చూసుకోను అంటే ఇలానే ఉంటుంది. వాళ్ళు కష్టపడి అంటే ఎంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ దాకా ఇలాగే కష్టపడి పని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా బామ్మగారు కడిగం వచ్చేసి 50 నుంచి 150 దాకా ఉన్నాయి. ఇది ఒంట్లో వేడి తగ్గిస్తుందంట. సో మీరు ఎప్పుడైనా జగన్నాథ్పూర్ విజిట్ చేసినప్పుడు తప్పకుండా బామ్మగారి దగ్గర నుంచి ఒక కడియం తీసుకెళ్ళండి. క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుంది. సరేనా? ఎన్ని ఇయర్స్గా ఉంటారు ఇక్కడ? ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారు ఇక్కడ? 10 ఇయర్స్గా ఇక్కడేనా? మీరే నా షాప్ మొత్తం? ఆ. సో మీరు చూసారు కదా, తర్వాత ఈ ఫ్లవర్ మ్యాన్తో మాట్లాడదామని వచ్చేసాను అంకుల్తో. చాలా కష్టపడుతున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అడిగింది ఏంటంటే ఫ్లవర్స్ ఎంతండి అని చెప్పేసి, హాఫ్ కేజీ 70, కేజీ 140 అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పి ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారని అడిగితే 10 ఇయర్స్గా ఉంటున్నాము, ఎవరి షాప్స్ వాళ్ళవి, ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాం మేము, కష్టపడి ఇక్కడే ఉంటున్నాం చాలా ఇయర్స్ నుంచి అన్నారు. చాలా గ్రేట్ కదా, అన్ని పనులు మార్నింగే చెక్క పెట్టేసుకొని వెంటనే షాప్కి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ దాకా ఉండి ఇటుపక్కల వాళ్ళతో అటుపక్క వాళ్ళతో మాట్లాడుకొని హ్యాపీగా వచ్చిపోయే జనాలు చూసుకుంటూ ఆ జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ అందాలను చూసుకుంటూ హ్యాపీగా టైం పాస్ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళి భోజనం చేసి హ్యాపీగా నిద్రపోతే ఆ ఫీల్ చాలా బాగుంది కదండి. సో అందరూ బాగా కష్టపడిన దాంతో మనీ సంపాదించి తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. సో ఇది మన జగన్నాథ్పూర్ స్టోరీ అండి. సో మీరు చూసినట్లయితే జగన్నాథ్పూర్ అందాలు, ఆ బ్రిడ్జ్ అండ్ ఆ సీనరీస్, ఆ వైబ్స్ మీరు చూసినట్లయితే జగన్నాథ్పూర్ నా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా డర్టీగా ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే నేను నిజంగానే షాక్ అయ్యాను. ఇన్నాళ్ళుగా గమనించలేదు కానీ ఇట్స్ వెరీ వెరీ క్లీన్ అండి. వాటర్ని కూడా చాలా వరకు క్లీన్ చేశారు, షిప్స్ కూడా ఆర్గనైజ్డ్ ఉన్నాయి, అండ్ కింద చూస్తే వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే చాలా అప్డేట్ అయింది కాకినాడ, స్మార్ట్ సిటీ అని మనం చెప్పుకోవచ్చు.